హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూడిట్యూడ్. సో మనకు డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు. జనరల్గానే మనం ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే చాలా జాబ్స్కి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. డిప్లొమా క్వాలిఫికేషన్తో చాలా గవర్నమెంట్ పోస్టులకి మనము అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి గవర్నమెంట్ పోస్ట్కి అప్లై చేసుకుంటామని చెప్పేసి చాలామంది డిప్లొమా స్టూడెంట్స్కి తెలియదు. సో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈసెట్ రాస్తారు, ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు. కానీ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయో తెలియవు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయో పూర్తిగా ఇన్ఫామ్ చేసేదానికి ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ విషయాన్ని తెలియజేయండి. సో మీకు యూజ్ఫుల్ అయితే డెఫినెట్గా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటుంది. దాంతోపాటు యూట్యూబ్లో కూడా మేము కంటిన్యూగా మీకు గైడెన్స్ అనేది ఇస్తుంటాం. ఓకే, సో 1 by 1 ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించినవి, అలానే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి, అలానే ప్రైవేట్ జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఓకే సో పిఎస్యూస్లో ఏముంటాయి జాబ్స్, ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మెయిన్ జనరల్గా మనం డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత చూస్ చేసుకునే ఆప్షన్ ఇది. సార్ నో మనము చూస్ చేసుకునే ఆప్షన్ ఇది, హయ్యర్ ఎడ్యుకేషన్, బీటెక్ లేదా బిఈ. ఓకే, సో మనము లేటరల్ ఎంట్రీ లాగా ఎంటర్ అవుతాము. ఓకే, సో బీటెక్ సెకండ్ ఇయర్లో మనం ఎంటర్ అవుతాము. సో బీటెక్ సెకండ్ ఇయర్లో మనం డిప్లొమా క్వాలిఫికేషన్తో ఎంటర్ అయినప్పుడే మనకు ఆల్మోస్ట్ 50+ గవర్నమెంట్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కంప్లీట్ చేస్తుంటే నేను చెప్తాను ఎటువంటి పోస్టులకు మనం అప్లై చేసుకోవాలి, అందులో కూడా ఎటువంటి పోస్టులకి మన స్టేట్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ స్టేట్లలో ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, జాబ్. ఓకే, సో మీరు బీటెక్ ఆర్ బిఈ జాయిన్ అవ్వకోకుండానే డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో కొంతమంది ఎవరైతే ఆపేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయొచ్చు, లేకుంటే ప్రైవేట్ జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఇది ఆప్షన్ మనం నెక్స్ట్ పెట్టుకుందాం. ఓకే, సో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయో చూద్దాం. సో బెస్ట్ ఆపర్చునిటీ కూడా నేను చెప్తాను మీకు. ఓకే, సో నెక్స్ట్ అప్రెంటిస్షిప్. ఓకే, సో ఇన్ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూస్ ఆర్ ప్రైవేట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ అప్రెంటిస్షిప్? అప్రెంటిస్షిప్ అంటే ఒక రకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఏదైనా పెద్ద కంపెనీ, ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఉంది. ఓకే, సో రైల్వేస్లో మనం అప్రెంటిస్షిప్ జాయిన్ అయినామంటే సో రైల్వేస్ నుంచి మనకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వస్తుంది. దాంతో మళ్ళీ మనం జాబ్లో వేకెన్సీస్ రైల్వేస్లో పన్నాయనుకోండి, దానికి అప్లై చేసుకునేస్తే మనకు కొంచెం రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో అంటే ఈ అప్రెంటిస్షిప్ చేయడం ద్వారా మనకి జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో 1 or 2 years అప్రెంటిస్షిప్ ఉంటుంది. సో ఇలానే రైల్వేస్లోనే కాదు చాలా కంపెనీస్లో ఇదే విధంగా ఉంటుంది. సో మీరు వన్స్ మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అగైన్ మీరు అదే కంపెనీలోకి వెళ్ళొచ్చు, లేకుంటే ఆ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్తో మనము వేరే కంపెనీలకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ప్రైవేట్లో అయినా అవ్వచ్చు, లేకుంటే గవర్నమెంట్లో అయినా అవ్వచ్చు. ఓకే, సో ఇది 1 ఆప్షన్ అనమాట. ఓకే, సో మనం డిస్కస్ చేసుకునే ఆప్షన్ ఏంటంటే, ఓకే ఫస్ట్ మనము డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలి, డెఫినెట్గా ఈసెట్ రాయాలి. ఓకే, సో డెఫినెట్గా ఈసెట్ రాయాలి. ఓకే, అందరూ రాస్తారు ఈసెట్. మంచి కాలేజీలో ర్యాంక్ రావాలంటే మంచి మార్క్స్ రావాలి. డెఫినెట్గా మంచి కాలేజీలో మనకి ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి కాబట్టి. ఓకే, సో ఈసెట్ జాయిన్ అయినాము, ఓకే కాలేజ్ వచ్చింది మనకు. ఓకే, సో మీరు అనుకున్న కాలేజ్ వచ్చిందో లేదంటే వేరే కాలేజ్ వచ్చిందో వదిలేయండి, డెఫినెట్గా మనకైతే ఒక కాలేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్లు ఎక్కువ ఉన్నాయి. సో మనం అప్లై చేసే వాళ్ళు ఆర్ పాస్ అయిన వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అందరికీ సీట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయిపోయినాం, బీటెక్ సెకండ్ ఇయర్ కదా. ఓకే, ఇక్కడ చూడండి ఇమీడియట్గా మీరు చేయాల్సింది సో గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయడం. ఓకే, ఏమేమి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి? ఓకే, సో ఏమేమి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి? స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కంబైన్డ్గా మనకు డిప్లొమా క్వాలిఫికేషన్తో. ఓకే, సో డిప్లొమా క్వాలిఫికేషన్ అంటే మనం ఏ బ్రాంచ్ అనుకుంటాము? సో మెయిన్గా ఓకే సో డిప్లొమా క్వాలిఫికేషన్తో మెయిన్గా ఉన్నది మెకానికల్ డిపార్ట్మెంట్. ఓకే, సో మెకానికల్ డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా సివిల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కువే ఉంటాయి. ఓకే, ఆర్డర్లో కాదు ఇవి, సో అన్నీ కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నది. ఓకే, సో సివిల్ డిపార్ట్మెంట్. సో దీని తర్వాత కంప్యూటర్ సైన్స్
అండ్ ఐటీ డిపార్ట్మెంట్. ఓకే, సో దీని తర్వాతనే వేరే డిప్లొమాస్ ఏమైనా ఉన్నా కానీ సో వాటన్నిటికి కూడా సో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో చూడండి అన్నీ కూడా డిప్లొమోనే. ఓకే, సో డిప్లొమో క్వాలిఫికేషన్తో మాత్రమే వీటికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్ఆర్బి జేఈ. ఓకే, సో ఆర్ఆర్బి జేఈ ప్రీవియస్గా 4 yearsకి ఒకసారి నోటిఫికేషన్ వచ్చేది. ఓకే, సో జనరల్గా 2 years ఒకసారి ఇవ్వాలి కానీ 4 yearsకి ఒకసారి నోటిఫికేషన్ వచ్చేది. 2015లో వచ్చింది, 2019లో వచ్చింది, దాని తర్వాత 2024లో ఈ నోటిఫికేషన్ ఉంది. ఆల్రెడీ మీరు గమనిస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే జూన్ మంత్లో ఉంటుంది. ఓకే, సో జూన్ మంత్లో ఉంటుంది నోటిఫికేషన్. ఓకే, సో ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో నేను చెప్తాను ఏ బ్రాంచెస్ దీనికి ఎలిజిబిలిటీ ఉన్నాయంటే ఆర్ఆర్బి జేఈకి ప్రతి ఒక్క బ్రాంచ్ మనకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో డిప్లొమాలో మనం ఏ బ్రాంచ్ ఉన్నా కానీ సో దీని ఆర్ఆర్బి జేఈకి అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి అంటే రైల్వేస్. ఓకే, సో రైల్వేస్లో ఉన్న జూనియర్ ఇంజనీర్. ఓకే, సో మీకు శాలరీ ఎంత ఉంటుంది తెలుసా? ఆల్మోస్ట్ మనకి 55 నుంచి 60,000 మధ్యలో వస్తుంది ఆఫ్టర్ 2 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్. ఓకే, సో మనం ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మినిమం 60,000 వస్తుంది. అది ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది ఆర్ఆర్బి జేఈ అండ్ డిప్లొమా క్వాలిఫికేషన్తో వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్. ఓకే, సో ఆర్ఆర్బి ఏఎల్పి. ఓకే, సో ఏఎల్పి. సో ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్. ఓకే, లోకో పైలట్ అంటే ట్రైన్ లోకో పైలట్ అనమాట. ఓకే, సో ట్రైన్ లోకో పైలట్కి క్వాలిఫికేషన్ డిప్లొమా ఉంది. ఓకే, సో డిప్లొమా ఉంది, చాలా మందికి తెలియదు అనమాట. ఓకే, సో చాలా డిప్లొమా స్టూడెంట్స్కి ఈ విషయం అనేది తెలియదు. సో ఇప్పుడు ఆల్రెడీ January 20. ఓకే, సో January 20 నుంచి February 19th వరకు. ఓకే, సో February 19th వరకు ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్లో ఉంది. సో మీరు ఇప్పుడు కన్నా వీడియో చూస్తుంటే ఓకే, సో డెఫినెట్గా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ నోటిఫికేషన్ కూడా జూన్లో వస్తుంది. సో జూన్లో ఈ నోటిఫికేషన్కి మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అంటే ఇవన్నీ కూడా టెక్నికల్. ఓకే, ఇది మనకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంటే ఎలక్ట్రికల్ సిలబస్ చదవాలి. ఓకే, సో ఇక్కడ ఏఎల్పి అంటే కొంచెం ఎలక్ట్రికల్ సిలబస్, సో ఎక్కువ మనకి నాన్ టెక్నికల్. ఓకే, సో అంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్, కానీ సో మనకి సింపుల్ ఉంటాయన్నమాట ఎప్పుడైనా ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో. సో అందుకని చెప్పేసి సో ఈ పోస్టులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పోస్టులు అందరికంటే ముందు. ఓకే, మీరు ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ట్రై చేయాల్సిన పోస్టులు ఇవన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈ. ఓకే, సో ఎస్ఎస్సి జేఈలో మనకి 3 బ్రాంచులు మాత్రమే ఉంటాయి. సో ఎవరైతే మెకానికల్కి సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రికల్కి సంబంధించిన వాళ్ళు, ఓకే, సో అలానే సివిల్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే సో ఈ ఎస్ఎస్సి జేఈకి అప్లై చేసుకోగలరు. ఓకే, సో నెక్స్ట్ సబ్ ఇంజనీర్. ఓకే, సో జనరల్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువ సబ్ ఇంజనీర్స్ ఉంటాయన్నమాట. సో కొన్ని ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయి. ఓకే, సో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్ అంటే దేంట్లో ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో. ఓకే, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో. ఓకే, సో ట్రాన్స్కోలో అంటే ట్రాన్స్మిషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ వాళ్ళకు జనరల్గా పోస్టులు ఉంటాయి. ఈసీఈ వాళ్ళకు అప్పుడప్పుడు మాత్రం వదులుతారు. సో అలానే తెలంగాణలో ఉన్న ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పీడీసీఎల్ కానీ ఇలాంటివన్నీ కూడా సబ్ ఇంజనీర్ క్వాలిఫికేషన్ ఏంటి? డిప్లొమా క్వాలిఫికేషన్. చూడండి ప్రతి ఒక్క పోస్ట్కి నేను చెప్తున్నాను ఓన్లీ డిప్లొమా క్వాలిఫికేషన్. ఓకే, సో నెక్స్ట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే అసిస్టెంట్ ఇంజనీర్. ఓకే, సో ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? 2022లో వచ్చింది యాక్చువల్గా అయితే నోటిఫికేషన్. సో 2023లో ఎగ్జామ్ జరిగింది. ఓకే, సో 2023లో ఎగ్జామ్ జరిగింది. సో కానీ మళ్ళీ మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఓకే, సో 2024లో మళ్ళీ నోటిఫికేషన్ ఉండొచ్చు. ఓకే, సో ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ అనేది తెలంగాణలో రిలీజ్ చేశారనమాట. సో దాని ప్రకారం చూసుకుంటే మనకు ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏపీపీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్. ఓకే, సేమ్ తెలంగాణలో ఏ విధంగా ఉందో ఏపీలో అదే విధంగా ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది తెలియదు. ఓకే, సో ఇంతవరకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు బయటికి. ఓకే, సో ప్రీవియస్గా ఈ రిక్రూట్మెంట్ అనేది జరిగింది అసిస్టెంట్ ఇంజనీర్ ఏపీపీఎస్సీ డిప్లొమా బేస్ మీద అసిస్టెంట్ ఇంజనీర్. ఓకే, సో చాలా మంది బీటెక్ క్వాలిఫికేషన్తో మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనుకుంటారు. వీటికి డిప్లొమా బేస్తో కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, అసిస్టెంట్ ఇంజనీర్. ఓకే, సో నెక్స్ట్
ఇక్కడ మనకి మెకానికల్కి సంబంధించిన ఇంకొకటి నేను ఇక్కడ మర్చిపోయాను అనమాట, ఇంపార్టెంట్, AMVI, ఓకే, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఓకే, సో చాలా మందికి ఈ పోస్ట్ అనేది బ్రేక్ ఇన్స్పెక్టర్ అని తెలుసు, కానీ లేకుంటే RTO పోస్ట్ అని, కానీ RTO అంటే ఇది కాదు యాక్చువల్గా. RTO అంటే దీని హయ్యర్ లెవెల్స్ ఆఫ్ పోస్ట్ అనమాట. సో AMVI అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, దీని క్వాలిఫికేషన్ ఏంటంటే డిప్లొమో మెకానికల్ ఆర్ డిప్లొమో ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే, సో ఆటోమొబైల్లో కంప్లీట్ చేస్తున్నా, మెకానికల్లో కంప్లీట్ చేస్తున్నా AMVI పోస్ట్కు మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా అవసరం, అదేంటంటే మనము మేల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే డెఫినెట్గా హెవీ వెహికల్ లైసెన్స్. ఓకే, సో హెవీ వెహికల్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో ఫిమేల్ కేటగిరీ వాళ్ళకి హెవీ వెహికల్ లైసెన్స్ అప్లై చేసుకునేటప్పటికి అవసరం లేదు. ఓకే, సో హెవీ వెహికల్ లైసెన్స్ అంటే ఏంటి? ఓకే, సో మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. అలానే మన ఛానల్లో ఆల్రెడీ AMVIకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇచ్చామన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి. ఓకే, సో నెక్స్ట్ అలానే ఇవన్నీ కూడా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పోస్టులు అనమాట. సో రైల్వే సెంట్రల్ గవర్నమెంట్, అలానే ALP, RRB JE కానీ, RRB ALP కానీ, NTPC కానీ, SSC JE కానీ, సబ్ ఇంజనీర్ స్టేట్ గవర్నమెంట్, TSPSC అసిస్టెంట్ ఇంజనీర్ స్టేట్ గవర్నమెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ స్టేట్ గవర్నమెంట్, AMVI స్టేట్ గవర్నమెంట్. సో యాక్చువల్గా మెయిన్ పోస్టులు మాత్రమే ఇక్కడ నేను చెప్పాను అనమాట. ఇవే కాకుండా ఇంకొన్ని రకాల నోటిఫికేషన్స్ కూడా మనకు వస్తాయి, కానీ కంటిన్యూగా మంచి పోస్టులు ఏవైతే మనకు నోటిఫికేషన్స్ వస్తాయో, అంటే మీరు ఎగ్జామ్కి ట్రై చేసి ఒకవేళ కోచింగ్ తీసుకునేసి మీరు ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ 6 to 8 months మీరు డైలీ 1 or 2 hours చదువుకున్నారంటే డెఫినెట్గా ఇలాంటి పోస్టులలో ఏదో ఒకటి కూడా మనము కొట్టొచ్చు అనమాట. ఓకే, సో ఇంకొకటి, సో ఇవన్నీ కూడా టెక్నికల్. ఓకే, సో ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా టెక్నికల్, అలానే హై పే స్కేల్ ఉన్న జాబ్స్ అనమాట. ఓకే, సో మినిమం 50,000 అబవ్ ఉంటుంది. ఏ పోస్ట్కి తీసుకున్నా అరౌండ్ 50,000. ఓకే, సో అరౌండ్ 50,000, 50,000 దగ్గర ఉంటుంది అనమాట. సో శాలరీ. ఓకే, ఇంత మంచి పోస్టులు ఇవన్నీ కూడా. సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిల్లో ప్రతి ఒక్కదానికి మనం కోచింగ్ ఇస్తున్నాం. ఓకే, సో ప్రతి ఒక్కదానికి మనం కోచింగ్ ఇస్తున్నాము. సో మెకానికల్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ డిపార్ట్మెంట్ కానీ. ఓకే, సివిల్కి సంబంధించిన కొన్ని కోచింగ్స్ ప్రజెంట్ అవైలబుల్గా లేవు, కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా వీటిని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇవి మనకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నవి. మరి ఇవేంటి? ఇస్రో, బార్క్, IOCL, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, సో BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, AP ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇది కూడా యాక్చువల్గా అయితే గవర్నమెంట్కి సంబంధించిందే. పవన్ హాన్స్ లిమిటెడ్, సెయిల్, BDL, NMDC, ఓకే, HMDC, ఎన్నో ఉన్నాయి ఇంకా. ఓకే, సో ఇక్కడ నేను అన్ని కూడా మెన్షన్ చేయలేదన్నమాట. ఇంకొక 20-30 కూడా మనకు రావచ్చు. సో ఇవి ఇంక్రీజ్ అవుతాయి కానీ ఎప్పుడు కూడా డిక్రీజ్ అవ్వవు. కానీ వీటిలో ప్రెస్టీజియస్ పోస్ట్. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు ఇస్రో అంటే ఏంటి, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మనకు తెలుసు ఏం చేస్తామో జూనియర్ అసిస్టెంట్స్. ఓకే, సో జూనియర్ అసిస్టెంట్స్ పోస్ట్ అనేది ఉంటుంది. సో డిప్లొమా క్వాలిఫికేషన్తో దీనికి మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అలానే అప్రెంటిషిప్ కూడా దీంట్లో చేయొచ్చు అనమాట మనము. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్ అనమాట. ఎవరైతే సో మంచి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో, మంచి జాబ్ చేయాలనుకుంటారో ఇస్రో అనేది సో చాలా మంచి పోస్ట్. ఓకే, సో నెక్స్ట్ బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో ఇది కూడా చాలా టఫ్ అనమాట మనం ఇలాంటి వాటిల్లో జాబ్ కొట్టడం అనేది. కానీ ఎవరికి జాబ్ వస్తుందంటే ఎవరైతే ముందు నుంచి ప్లాన్డ్గా ఉంటారో. ఓకే, సో చూడండి అందరిలాగా మనం కూడా సో డిప్లొమా అయిపోయిందా, బీటెక్ జాయిన్ అయినామా, బీటెక్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ కోసం చూసినామా, మ్యాథమెటిక్స్ రాదు M1 ఫెయిల్ అయిపోయినామా, ఇట్లా ఉండకోకుండా డిప్లొమా కంప్లీట్ అవ్వగానే కొన్ని పోస్టులకు మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఎలాంటి పోస్ట్కి ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక ఐడియా ఉండాలి. అప్పుడైతేనే మనము బీటెక్ సెకండ్ ఇయర్లో లేదా థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఏదో ఒక పోస్ట్ కొట్టేస్తాము. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కొడతాము. సో మళ్ళీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వెయిట్ చేయాల్సిన పని ఉండదు. ఓకే, సో చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్ లేదా మీ సీనియర్స్ని అడిగి చూడండి. సో నేను ఏవైతే చెప్తున్నానో ఇక్కడ, ఓకే, సో దీంట్లో 10% అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 20 ఉన్నాయి. 2 రకాల పోస్టుల గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్పండి. ఓకే, సో తెలీదు, వాళ్ళకు తెలీదు, మనకు తెలీదు, మన జూనియర్స్ తెలీదు, ఇంకొక జూనియర్స్ తెలీదు. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలి, ఎడ్యుకేట్. ఓకే, సో మీ జూనియర్స్ని, మీ సీనియర్స్ని మీరు ఎడ్యుకేట్ చేయండి ఎప్పుడైనా. సో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది, మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ప్రెస్టీజియస్ పోస్ట్. ఓకే, సో నెక్స్ట్ IOCL,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, సో ఆల్రెడీ మనం చూస్తుంటాం ఎన్నో సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో మోర్ దాన్ 30 సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఐఓసిఎల్ అంటే మీరు డైరెక్ట్గా సో పోయి ఆయిల్ దగ్గర వర్క్ చేయారనమాట. ఓకే, సో దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి చాలా మంచి పోస్ట్ అనేది దొరుకుతుంది అనమాట. సో అందులో శాలరీ కూడా ఎక్కువే ఉంటుంది. ఓకే, సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో దీంట్లో ఎగ్జిక్యూటివ్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్. ఓకే, సో ఇది ఉంటుందన్నమాట పోస్ట్. సో దానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పోస్ట్. ఓకే, సో మీకు అలవెన్సెస్ ఉంటాయి. సో చాలా మంచి అలవెన్సెస్ ఉంటాయి అనమాట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో. ఓకే, సో ఏంటి ఇన్ని చెప్తున్నారు కదా, దీనికి అందరికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కో సిలబస్ ఉంటుంది కదా అంటే ఒక్కొక్క దానికి ఒక్కో సిలబస్ ఏమి ఉండదు. ఒక అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్. మనం ఏ దాంట్లో కంప్లీట్ చేస్తామో ఓకే ఆ సిలబస్ కంపల్సరీగా ఉంటుంది. ప్లస్ మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది అర్థమెటిక్, రీజనింగ్. ఓకే, అవసరమైన వాటిల్లో ఇంగ్లీష్ కూడా ఉంటుంది. కొన్ని పోస్టులకి ఇంగ్లీష్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా అడగండి, తెలుసుకోండి మన దగ్గర. ఓకే, సో గైడెన్స్ తీసుకోండి, దాని తర్వాతనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ డిఆర్డిఓ మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో చాలా మంది వీటిలో జాబులు ఆల్రెడీ కొట్టింటారు. ఓకే, సో మీ లెక్చరర్స్ని అడగండి, మీ కాలేజ్లో ఉన్న లెక్చరర్స్ని కానీ. ఓకే, సో మీకు దగ్గరలో అవైలబుల్గా ఉన్న లెక్చరర్స్ని కానీ అడగండి. డిఆర్డిఓలో పోస్ట్ కొట్టడం వన్ ఆఫ్ ద డ్రీమ్ జాబ్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్. మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ కంప్లీట్ అవ్వని, బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంటెక్ కంప్లీట్ అవ్వని, మీరు పిహెచ్డి కంప్లీట్ అవ్వని, సో డిఆర్డిఓ పోస్ట్ పడిందంటే డిప్లొమా క్వాలిఫికేషన్తో ఖచ్చితంగా అప్లై చేసుకుంటారు. ఓకే, అలాంటి వాళ్ళు కూడా ఈ డిఆర్డిఓ పోస్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ బిఈఎల్. ఓకే, సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఇది మనకు సో ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 10 సెంటర్లు ఉంటాయన్నమాట బిఈఎల్కి సంబంధించినవి. సో ఇది కూడా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సో చాలా మంచి పోస్ట్. ఓకే, సో ఈసీఈ వాళ్ళకి చాలా మంచి పోస్ట్ అనమాట. అలానే ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీసే ఉంటాయి. ఓకే, సో వీటన్నింటిలో అన్ని రకాల ఇంజనీర్స్ అవసరం అవుతారండి. మళ్ళీ మీరు ఏదో ఎలక్ట్రికల్ మెకానికల్ అని కాదు. ఓకే, సో అన్ని రకాల ఇంజనీర్స్ అవసరం అవుతారు. డెఫినెట్గా అన్ని రకాల రిక్రూట్మెంట్స్ కంటిన్యూగా పడుతుంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో రీసెంట్గా ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో అందుకనేసి నేను యాడ్ చేశాను. పవన్ హాన్స్ లిమిటెడ్. ఏంటి పవన్ హాన్స్? చాలా మందికి తెలియదు. ఓకే, హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, సో పవన్ హాన్స్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్నీ కూడా సో ఈ కంపెనీ చూసుకుంటుంది. ఓకే, సో ఇది మనకి సో చాలా ప్రెస్టీజియస్ పోస్ట్ అనమాట. సో వీటికి కూడా డిప్లొమా క్వాలిఫికేషన్తో కొన్ని రకాల పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. అంటే తక్కువ పోస్టులు ఉంటాయి. సో జాబ్ వన్స్ దీంట్లో మనకు జాబ్ వచ్చిందంటే మన లైఫ్ ఇంకా సో ఎండ్ అనేది ఎక్కడ కూడా ఉండదు. ఓకే, సో అంత మంచి పోస్ట్ అనమాట. ఓకే, సో ఇలానే సేల్ కానీ బీడీఎల్, ఎన్ఎండిసి. ఓకే, సో ఇలా చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయన్నమాట. సో వన్స్ మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, సో నేను ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకుంటున్నాను. ఓకే, ఎంత ఉంటుంది అప్లికేషన్ ఫీజు? 200 or 300 ఉంటుంది. సో పోనీ ఇంకొక 100 ఎక్కువ ఉండని. ఓకే, అప్లై చేయండి, మీకు తెలుస్తుంది. ఎగ్జామ్ రాయండి ఆన్లైన్లో. సో ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. దాని తర్వాతనే సో మీకు ఓకే ఇంత ప్రిపేర్ అవ్వాలా, ఇంత తక్కువ ప్రిపేర్ అవ్వాలా, ఎగ్జామ్ ఈజీగా ఉంటుందా, టఫ్గా ఉంటుందా. ఫిబ్రవరి ఒక ఎస్ఎస్సి జేఈ అనేది February 29th. ఓకే, సో February 29th మనకి నోటిఫికేషన్ ఉంటుందన్నమాట. ఓకే, ఎస్ఎస్సి జేఈ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే ఎస్ఎస్సి జేఈకి ఎలిజిబిలిటీ ఉంటుందో ఓకే, సో మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సివిల్. ఓకే, సో డెఫినెట్గా రాయండి. ఓకే, ఎస్ఎస్సి జేఈ రాయండి. మీకు ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. మంచి సెంటర్ పోయి ఎగ్జామ్ రాస్తారు. ఏ విధంగా మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలనేది ఎస్ఎస్సి జేఈతో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఫస్ట్ టైం. ఓకే, సో డెఫినెట్గా ఈ నోటిఫికేషన్ February 29th, 2024. ఓకే, సో నోటిఫికేషన్ వస్తుంది, ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకే, సో ఇవి మనకి డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉన్న వేకెన్సీస్. ఇవే కాకుండా ఎన్నో వేకెన్సీస్ ఇంకా మనకు వస్తుంటాయన్నమాట. ఓకే, సో మేము ఖచ్చితంగా ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటే మేము డెఫినెట్గా మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, లేకుంటే మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాము. సో ఇంకొకటి, మీరు మా యూట్యూబ్ ఛానల్ని కానీ లేకుంటే మా వాట్సాప్ ఛానల్లో కానీ డెఫినెట్గా జాయిన్ అవ్వండి. అప్పుడైతే మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇంకొకరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకుంటే ఎటువంటి కోచింగ్ కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.